ఈ వీడియోలో వచ్చేసి తెగ వైరల్ అయిపోతున్న ప్లఫీ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనం హ్యాండ్ మిక్సర్ కానీ కేక్ మిక్సర్ కానీ ఎలాంటి బ్లెండర్స్ మనం యూస్ చేయకుండా ఇక్కడ ప్లఫీ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ ఏం యూస్ చేస్తున్నాను అంటే నేను మామూలుగా మనము కాఫీ తర్వాత టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసి అయితే నేను ప్లఫీ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసేస్తాను. చూసేసేయండి. ముందుగా అయితే ఇక్కడ నా కష్టం చూడండి. ఎగ్ నుంచి వైట్ తర్వాత ఎల్లో సపరేట్ చేయడానికి గంట పట్టింది. ఇంకా ప్లఫీ ఆమ్లెట్ ఎలా వస్తుందో అనుకున్నాను. ఇలా అయితే కష్టపడి సపరేట్ చేసేసి ఇలా ఒక చిన్న బౌల్ తీసుకోండి. లేదు అంటే ఆ ప్లేట్ కొద్దిగా గుంతగా ఉన్న ప్లేట్ని తీసుకొని ఇలా కలిపితే ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫాస్ట్గా ఏం తిప్పాల్సిన అవసరం లేదండి. మధ్యలో గ్యాప్ కూడా తీసుకోండి, మీకు మరి చేయి నొప్పించేటట్టు. నాకైతే ఇక్కడ 10 మినిట్స్ పట్టింది కరెక్ట్గా ఇలా మొత్తం ఇలా బురుగుగా రావడానికి. ఇలా వచ్చిన తర్వాత ఎల్లోని కూడా మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి. దీన్నైతే మరీ ఎక్కువగా తిప్పాల్సిన అవసరం లేదు. ఒక 2-3 సార్లు అలా అనేసి సైడ్కి ఉంచేసి ఇప్పుడు ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఫస్ట్ అయితే ఎల్లోది వేసేస్తున్నానండి. ఎల్లోది వేసి స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ షేప్ చూసి భయపడకండి, మనకు షేప్తో పని లేదు. మన గోల్ వచ్చేసి ప్లఫీ ఆమ్లెట్ కావాలి. సో ఇలా అయితే ఎల్లోది అంతా వేసేసి ఎల్లో కొద్దిగా హీట్ అయ్యాక దానిపైన వైట్ది అయితే వేసేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం ప్రెస్ చేసుకోకండి, గరిటెతో జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. దానిపైన ఉప్పు కారం కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటే మనకు ప్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. మీరే చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఇప్పుడు సూపర్గా వచ్చింది. అస్సలు చూసి షాక్ అయ్యా నేను. ఎప్పుడెప్పుడు తిందామనిపించింది దాన్ని చూడగానే. ఫస్ట్ టైం చేసుకున్నా, ఎప్పుడూ అనుకునేదాన్ని కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. అండ్ తింటుంటే పైన క్రిస్పీగా ఉంది, లోపల వచ్చేసి చాలా సాఫ్ట్గా సూపర్గా అనిపించింది. ఇంకెందుకు లేటు, మీరు కూడా స్టార్ట్ చేసేయండి మరి.